25,000 బలగాలు జల్లెడబడుతుంటే సమీపంలో ఉండే గ్రామాలు గూడాల కంటి మీద నిద్ర లేకుండా పోయిందాలి. కర్రెగుట్టలు ఎర్రగుట్టలుగా మారుతుంది. అసలు ఖగార్ ఆపరేషన్కి క్లైమాక్స్ పడే అవకాశం ఉంటుంది. ముగింపు లేకుండా ఏ చరిత్రలో ఏ ప్రళయం కూడా ఏళ్లకాలం కొనసాగదు. అంటే ఇప్పుడు దేశభక్తులపైనే దేశం యుద్ధం ప్రకటిస్తుంది. ఈ అటవీ సంపదను నమ్ముకుని బతుకుతున్నటువంటి వాళ్ళ మీద ఇంత పగన. ఈ దేశం మాది, ఈ రాజ్యాంగం మాది అని అంటున్నటువంటి వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తారు ఎవడన్నా? ఇదే అమిత్ షా గారు, ఇదే మోడీ గారు ఆ ఛత్తీస్గఢ్లో ఎన్నికల సభల్లో పాల్గొన్నప్పుడు సిగ్గుతో తల వంచుకోవాలి. భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం అనే పరిస్థితిలో ఉంది ఇవాళ. నా రాజ్యాంగం గొప్పది, నా ప్రజాస్వామ్యం గొప్పది అని చెప్పుకోవడానికి ఆనవాళ్ళు ఉండాలి కదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. కర్రెగుట్టలు ఎర్రగుట్టలుగా మారుతుంది. మావోయిస్టుల వేట పక్కన పెడితే 25,000 బలగాలు జల్లెడబడుతుంటే సమీపంలో ఉండే గ్రామాలు గూడాల కంటి మీద నిద్ర లేకుండా పోయింది. వాళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతుందని ఒక భయంలోనే బతుకుతున్నారు. అసలు ఏంది కర్రెగుట్టల ఆపరేషన్ ఖగార్కి క్లైమాక్స్ పడే అవకాశం అసలు ఉందా? ఈ శాంతి చర్చల పరిస్థితి ఎట్లా ఉంది? ఇలాంటి ముచ్చట్లని కూడా తెలుసుకుందాం. మీకు ప్రజెంట్ మనతోటి గాదేన్నే గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇది కర్రెగుట్టల ఆపరేషనా లేదంటే జనాలను భయపెట్టించే ఆపరేషనా? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక ప్రాసెస్లో ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు విభిన్న ప్రాంతాల్లో సైనిక బలగాల మోహరింపు కానీ యుద్ధం కానీ జరుగుతూ ఉంటుంది. డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతూ. ఇప్పుడు మొదట్లో ఏం చెప్పిన అబుజ్మడ్ అన్నారు. అబుజ్మడ్ పేరుతోటి ఒక 6 నెలల్లో ఒక 3 నెలల్లో తీవ్రమైన చర్చ జరిగింది. పోలీసులు కూడా ఎప్పుడు మాట్లాడినా లేకపోతే ప్రభుత్వం ఎప్పుడు మాట్లాడినా అబుజ్మడ్ అబుజ్మడ్ మాడు మాడు మాడని మాట్లాడినారు. మళ్ళా ఈ మధ్య కాలంలో ఏమైపోయింది, కర్రెగుట్టలు లేకపోతే ఇంకో గుట్టలు లేకపోతే ఇంకో గుట్టలు అని మాట్లాడుతూ ఉన్నారు. మొత్తంగా అది కర్రెగుట్టలైనా మీరు అన్నట్టు ఎర్రగుట్టలైనా లేకపోతే ఏదైనా కానీ అది భారతదేశ భూభాగంలోని భూమి. భారతదేశ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూభాగమే అది. భారతదేశంలో 12 షెడ్యూళ్లలో మన రాజ్యాంగం 12 షెడ్యూల్గా విభజన చెంది ఉన్నది. 12 షెడ్యూళ్లలో 5వ షెడ్యూల్ భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగము 10 రాష్ట్రాల్లో, ఆ 10 రాష్ట్రాల్లో ఉన్న కొంత భూభాగం ఓ రాష్ట్రంలో ఎక్కువ ఉండొచ్చు, ఓ రాష్ట్రంలో తక్కువ ఉండొచ్చు. అట్లా ఈ 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి ఏదైతే భూభాగంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5వ షెడ్యూల్ ప్రకారము కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఇవ్వబడి ఉందనేది మనందరికీ తెలుసు. దాని ప్రకారము మనం ఈరోజు అడుగుతున్నది ఏంటంటే ఆదివాసీల సంరక్షణ, ఆదివాసీల సంక్షేమము, ఆదివాసీల హక్కులు, ఆదివాసీల సంపద పైన వాళ్ళ యొక్క జీవన విధానం ఏదైతే ఆధారపడి ఉందని మనం ఏదైతే మాట్లాడుకుంటా ఉన్నామో దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆదివాసీ పోరాటాల్లో ఉద్యమాలు లేకపోతే ఆదివాసీ ప్రాంత చరిత్రలు మనం చాలా చూసినాం. ఎప్పుడు కాదు 300-400 సంవత్సరాల చరిత్రను కూడా మనకి అదే తెలుపుతా ఉన్నది. భారతదేశ స్వాతంత్రోద్యమంలో కూడా బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో కావచ్చు లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి పోరాటాలు కూడా మనం చూసినాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఆదివాసీలు ఉన్నారు. తుడుందెబ్బ లేదా, నగారబేరి లేదా, లేకపోతే ఇప్పుడు ఆదివాసీ హక్కుల పోరాట సంఘాలు లేవా, అందరు ఉన్నారు కదా. కాబట్టి ఎందుకంటే ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రి హోదాలో కూడా వాళ్ళని కొనియాడిన పరిస్థితులు దేశభక్తులని మాట్లాడింది కదా. అంటే ఇప్పుడు దేశభక్తులపైనే దేశం యుద్ధం ప్రకటిస్తుందా? అంతే మరి. ఈ దేశ పౌరుల మీద, ఈ భరతమాత బిడ్డల మీద తల్లి తన బిడ్డల్ని చంపుకున్నట్టు అయిపోతుంది. ఇది ప్రపంచం అంతా నివ్వరబోతున్నది. ఎక్కడనో దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన బలగాలు లేకపోతే ఆయుధ సంపత్తి ఇవాళ మూగజీవులు వాళ్ళు, ఆదివాసీలు వాళ్ళు, వాళ్ళకి అసలు ఒక భాష ఒక లిపి లేనటువంటి వాళ్ళు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల అర్థనాదాలతోటి సూర్యచంద్రుని నమ్ముకొని ఈ అటవీ సంపదను నమ్ముకుని బతుకుతున్నటువంటి వాళ్ళ మీద ఇంత పగన.
ఇంత ఉక్రోషమా, ఇంత కక్ష సాధింపా? ఇలా నిన్న అక్కడ భారతదేశ జెండా పాతింది ప్రపంచం అంతా చూసి సిగ్గుతో తల ఉంచుకుంటారు, నవ్వుకుంటారు, ఆశ్చర్యపోతున్నారు. అంటే భారతదేశ భూభాగంలో ఉన్న మధ్య భారతదేశంలో ఉన్న ఓ ఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిధిలో ఉన్న భూభాగంలో జెండా ఎగిరేసి గొప్పగా వాళ్ళు ఏదో విజయ గర్వంతో చూయించుకునే పరిస్థితి వచ్చిందంటే 75 సంవత్సరాల భారత రాజ్యాంగ గణతంత్ర దేశంలో ఇవాళ అక్కడికి పోయి జెండా బాతి అంటే అర్థం ఏంటిది? దేశ సరిహద్దుల్లో జెండాలు బాతాల, దేశ సరిహద్దుల్లో మన భూమిని ఆక్రమించుకున్న కాడ పోయి జెండా బాతాల. ఓ బంగ్లా సరిహద్దులో, చైనా సరిహద్దులో, పాకిస్తాన్ సరిహద్దుల్లో పోయి విజయ గర్వంతో అక్కడ జెండాలు బాతాల. ఇది మా భూభాగం, ఇది మా భరతమాత అని చెప్పుకోవాలి. ఇక్కడ వచ్చి జెండా బాతి వాళ్ళు భరతమాత బిడ్డలు కాదా? భారత పౌరులు కాదా? 70 సంవత్సరాలుగా వాళ్ళు ఓట్టేస్తలేరా? అంటే అదే చెప్పండి, ఈ భారతదేశంలో 5వ షెడ్యూల్ భూభాగం అంతా కూడా భారత రాజ్యాంగంలో లేదని చెప్తారా? అదే చెప్పదలుచుకున్నారా? భారతదేశంలో ఈశాన్య రాష్ట్ర భూభాగం ఏదైతే 6వ షెడ్యూల్లో ఉందో ఇది భారతదేశంలో లేదని చెప్తారా? 1947 తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇదే నాగాల్యాండు, ఇదే మణిపూరు, ఇదే ఈశాన్య భారతదేశంగా చెప్పబడే రాష్ట్రాల్లో, 7 సిస్టర్స్గా చెప్పబడే రాష్ట్రాల్లో ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశ పాలకులను మేము ఒప్పుకోము, వాళ్ళు మా ప్రధానమంత్రి కాదు, అది మా రాజ్యాంగం కాదు, ఈ న్యాయస్థానాలు మేము నమ్మము, ఈ న్యాయస్థానాలు మా న్యాయస్థానాలు కాదని చెప్తున్నటువంటి ఆ భూభాగంలో ఉన్న ప్రజల మీద కూడా ఆ ఉద్యమ సంస్థలు, పోరాట సంస్థలతోటి కూడా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నది భారత ప్రభుత్వం. 1950 నుంచి కూడా కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగినాయి, సీజ్ ఫైర్ ఒప్పందాలు జరిగినాయి. ఇదేదో కొత్తగా కొంతమ కోరిక కోడినట్టు, దేశ చరిత్రలో లేదన్నట్టు, ప్రపంచ చరిత్రలో లేదన్నట్టు, అది రాజ్యాంగ పరిధిలో రాదన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. అది ఈ దేశమే మా దేశం కాదు అన్న వాళ్ళతో కూడా కాల్పుల ఒప్పందాలు విరమణ ఒప్పందాలు చేసుకున్నారు. ఈ దేశం మాది, ఈ రాజ్యాంగం మాది, ఈ దేశ పౌరులం మేము, ఈ భారతమాత బిడ్డల మేము, ఈ దేశ సంపదను కాపాడిన వాళ్ళ మేము అని అంటున్నటువంటి వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తారు ఎవడన్నా? ఏ తల్లి అయినా తన బిడ్డలని ఇంత ఘోరంగా చిత్రహింసలు పెడుతుంటే మానవత్వం ఉన్న మనిషి అని చెప్పుకునేవాడు ఎవడైనా మాట్లాడకుండా ఉండగలుగుతాడా? ఒకవేళ బిడ్డ తప్పే చేసింది అనుకుందాం, బిడ్డలు తప్పే చేసిందే అనుకుందాం, ఏం చేయాలా? తల్లి ఏం చేయాలా? భారత రాజ్యాంగం ఏం చేయాలా? భారత ప్రజాస్వామ్యం ఏం చేయాలా? భారత చట్టాలు ఏం చేయాలా? ఇదేనా? ఈ పద్ధతేనా ఎంచుకునేది? మాకు ఈ దేశంలో భారత రాజ్యాంగం లేదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఈ దేశంలో మేము భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేయలేదు అని చెప్పిన తర్వాత ఏం చేసినా నడుస్తుంది. ఒకవైపు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటామని చెప్తూ ప్రపంచంలో భారత రాజ్యాంగానికి ఉన్న గొప్ప కీర్తి ఘనంగా మాట్లాడుకుంటూ ఇదేం పనికిమాలిన పనులు? ఈయన మన దేశ కీర్తిని చాటేది? ఇదేనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నది? ఇదేనా భారత స్వాతంత్ర సమరయోధులు కోరుకున్నది? ఈ దేశం మాది, ఈ దేశ అభివృద్ధికి మేము మా జీవితాలైనా త్యాగం చేస్తామని మూలవాసులుగా ఉన్న ఈ ఆదివాసీలు ఇదేనా కోరుకున్నది? ఇదేనా ఆశించింది? బ్రిటిష్ వాళ్ళు నిలగొట్టడానికి చేసిన యుద్ధంలో ఆదివాసీలు ఎంతమంది త్యాగాలు చేసిండ్రు? ఇందుకోసమేనా? ఆ రోజు సంపదని తరలిస్తున్నప్పుడు ఆ రోజు ఉద్యమాలు చేసిండ్రు, ఆ రోజు పోరాటాలు చేసిండ్రు. మరి ఇప్పుడున్న ఈ పాలనలో ఇలా వాళ్ళు ఏమో కొత్తగా అడుగుతలేరమ్మా. ఇవాళ ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే దండకారణ్య ప్రాంతంలో 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్న ప్రజలు కోరుకుంటున్నది
ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రజలు కోరుకుంటున్నారు, ఆదివాసులు కోరుకుంటున్నది 2022-23 నవంబర్లో ఎన్నికలు జరిగినాయి అక్కడ. 2023 నవంబర్లో 7, 17 2 దఫలుగా ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. మా ప్రభుత్వం వస్తే ప్రజలు మాకు పాలన చేయడానికి అవకాశం కల్పిస్తే మేము ఆదివాసీ సమస్యని చర్చల ద్వారా పరిష్కరిస్తాము, ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టులతోటి చర్చలు జరుపుతాము అని వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఇదే అమిత్ షా గారు, ఇదే మోడీ గారు ఆ ఛత్తీస్గఢ్లో ఎన్నికల సభల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు ఉపన్యాసాలు ఇచ్చారు, ప్రజలకు హామీ ఇచ్చారు, ప్రకటనలు చేశారు. ఇవాళ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరం కూడా మీరిచ్చిన మాటను నిలబెట్టుకోండి. ఇవాళ ఆ మాటను నమ్మి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మాట మీద వాళ్ళు ప్రజలు ఆదివాసీలు విశ్వాసంతో నమ్మకంతో, వాస్తవంగా చెప్పాలంటే బస్తర్ ఏదైతే ఉన్నదో రాష్ట్రం ఏర్పడేటప్పుడు బస్తర్ జిల్లాగా ఉన్న ఇది ఇప్పుడు 6 జిల్లాలైంది. నారాయణపూరు, దంతెవాడ, బీజాపూరు, కాంకేరు, సుక్మా, ఇట్లా ఇన్ని జిల్లాలుగా అయినటువంటి ఈ భూభాగంలో 12 నియోజకవర్గాలు ఉంటాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఒకే బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు, 12 ఒక్కటే గెలిచిండు, 11 కాంగ్రెసే గెలిచింది. మొన్న వీళ్ళు మేము చర్చలు చేస్తామని వీళ్ళు మేనిఫెస్టోలు పెట్టి అందరూ ఇవాళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఆదివాసీ బిడ్డ, నేను ఆదివాసీ బిడ్డని నా మాట నమ్మండి అని చిలక పలుకులు వాళ్ళకి వాళ్ళని నమ్మేటట్టు చేసి ఆదివాసీ సంఘాలను పిలుచుకొని ఆదివాసీ ఆందోళన సంబంధించిన మూలవాసి ఆందోళన వాళ్ళని అందరిని పిలుచుకొని చెప్పి మాట్లాడి ఎన్నెన్నో చేసి ఇవాళ అక్కడ ఆ 12 నియోజకవర్గాల్లో ఇవాళ ఆడ బీజేపీ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం అక్కడ గెలిచిన 8 బీజేపీ సీట్లే ముఖ్యం. లేక అక్కడ కనుక ఆ 8 గెలవపోతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవ్వు. ఆడ ఉన్నదే 90 సీట్లు, 90లో అక్కడ ఒకరు గోండవాన గణతంత్ర పార్టీ నుంచి గెలిచారు, వాళ్ళు ఎట్లా కాంగ్రెస్కి సపోర్ట్ ఉంటారు. ఇక 89లో కాంగ్రెస్ 39 వచ్చింది, వాళ్ళు కనుక ఈ 8 మంది బీజేపీ వాళ్ళు గెలవకపోయి ఉంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే మిమ్మల్ని నమ్మి మీ ప్రభుత్వం రావడానికి కారణమైనటువంటి ఆదివాసీలని, భారతమాత బిడ్డల్ని చంపడమేనా? ఇదేనా భారతదేశం కోరుకున్నది? అయితే ఆపరేషన్ కగార్ మావోనిస్టులను అంతమందిస్తాం అని అంటున్నారు. అంతమొందించడం అంటే ఏంది? చంపడమా లేదంటే వాళ్ళని తీసుకురావడమా బయటికి? అసలు ఏంటి ఇక్కడ? మావోయిస్టుల సమస్య, ఆయుధాల సమస్య ముఖ్యం కాదు, ఆదివాసీల ప్రజల సమస్య ముఖ్యం. ఇక్కడ 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి చట్టాలు లేకపోతే పేసా చట్టమే ఇక్కడ చర్చ జరగాలి. అది పక్కకు పోతుంది. ఆయుధాలు లేకపోతే కగార్ అనే పేరుతోటి చర్చ అంతా పక్కకు పోతున్నది. అసలు గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మావోనిస్టుల పాల్పడిన కాల్పులకు సంబంధించి కావచ్చు, ఎక్కడ ఏమీ కూడా జరగలేదు. ఎందుకు మరి మావోనిస్టులను మాత్రమే అంతమొందించాలి అని కంకణం కట్టుకొని కూర్చున్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టులను లేకుండా చేస్తే ఆదివాసీలు నోరెత్తరు, ప్రశ్నించరు, ఉద్యమాలు చేయరు, పోరాటాలు చేయరు అని అనుకుంటున్నారు. కానీ చరిత్ర లేదు, అట్లా కదా. చరిత్ర అట్లుందా? అంటే మావోనిస్టులు, మాస్ లైన్లు ఇవేవి లేనప్పుడు కూడా ఉద్యమం జరిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 300-400 సంవత్సరాల చరిత్రలో ఎన్నో చూసినాం. దల్ జంగల్ జమీను ఉద్యమం ప్రారంభించింది మావోయిస్టుల. భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ రావడానికి కారణం మావోయిస్టుల, కమ్యూనిస్టుల కాదు కదా. మావోయిస్టులది ఏందమ్మా, అంతా కొడితే 80 దశకం తర్వాత వచ్చింది అది. మరీ ముఖ్యంగా 90 దశకం తర్వాత, 1990 తర్వాతనే మావోయిస్టుల యొక్క ఉద్యమాలు, పోరాటాలు ఇవన్నీ అక్కడ కనపడ్డాయి. మరి అంతకుముందు మా గ్రామంలో, మా గూడెంలో మాదే రాజ్యం అనే నినాదం మావోయిస్టుల వాళ్ళు రాలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 5వ షెడ్యూలు రూపకల్పన చేయడానికి కారణం మావోయిస్ట్ పార్టీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ కాదు,
ఆదివాసీ ఉద్యమాలు, ఆదివాసీ పోరాటాలు, ఆదివాసీ బిడ్డల త్యాగానికి కారణం. దాన్ని మర్చిపోయి ఆదివాసీలు అంతమొందిస్తే, ఆదివాసీ నిర్మూలిస్తే, ఆదివాసీ లేని అదే మన ఇది మావోయిస్టులైతే ఛత్తీస్గఢ్ చేస్తే ఏమైంది అనుకుంటే ఏమవుతుంది? ఆకలి ఉన్నంత కాలం, ఆకలి ఉన్నంత కాలం, ఆధిపత్యం ఉన్నంత కాలం, అవినీతి ఉన్నంత కాలం ఉద్యమాలు పోరాటాలు ఉంటూనే ఉంటాయి. అది వీళ్ళకి తెలియదా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1947 తర్వాత ఇదే ఆర్ఎస్ఎస్ నిషేధించింది కదా, నిషేధించిందా లేదా? గాంధీని చంపిన గాడ్సే అని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టి జైల్లో పెట్టి విచారణ చేశారు. గాడ్సే మా 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 నాయకుడు, లేకపోతే మా ఆదర్శప్రాయం అని చెప్పుకునే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మరి ఇట్లా చేస్తే ఎట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ఉక్కు మనిషిగా చెప్పబడే ఆ పాలనలో కూడా అరెస్ట్ చేసిండ్రు. ఇందిరాగాంధీ చంపిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, రాజీవ్ గాంధీ చంపిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. మరి ఇలా వాళ్ళ మీద కేసులే ఉండొచ్చు, మీరు ఏం చేయాలా? చంపాలనా? చుట్టుముట్టి నరమేధం సృష్టించాలనా? అరే వనవాసాలు, అరణ్యవాసాలు మరి వీళ్ళు చెప్పుకునే రామాయణంలో కూడా ఉన్నాయి. వీళ్ళు చెప్పుకునే యుద్ధాలు అనేక రకాల మన చరిత్రలో కూడా చూస్తాం కదా. మహాభారతంలో లేవా? మహాభారతంలో యుద్ధాలు జరగలేదా? అయితే ఇక్కడ మేము శాంతి చర్చలకు సిద్ధం, 1 కాదు 2 కాదు 3 సార్లు లేఖలు రాసినా ఎందుకు కేంద్రం స్పందించట్లేదు? అసలు ఖగార్ ఆపరేషన్కి క్లైమాక్స్ పడే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఏ సమస్య అయినా చర్చల ద్వారానే ముగింపు పలుకుతుంది. బాబ్రీ మసీద్ సమస్య ఎట్లా పరిష్కారం అయిందమ్మా? బాబ్రీ మసీద్ ఆ రోజుల్లో ఎంత పెద్ద విషయం అది, ఎట్లా పరిష్కారం అయింది? చర్చలు, ఒప్పందాలు, తాత్కాలికంగానో పర్మనెంట్గానో ఎట్లా పరిష్కారం? చర్చలే కదా. తెలంగాణ రాష్ట్ర సాధన ఎట్లా జరిగింది? చర్చల ద్వారానే కదా. ఏ సమస్య అయినా, ఎంత భీకర ప్రళయమైనా సరే కొంతకాలం అయిన తర్వాత ఖచ్చితంగా ముగింపు పలకాల్సిందే. ముగింపు లేకుండా ఏ చరిత్రలో ఏ ప్రళయం కూడా ఏళ్లకాలం కొనసాగదు. భూకంపం వస్తే ఎన్ని నిమిషాలు వస్తుందమ్మా? తుఫాను వస్తే ఎన్ని రోజులు వస్తుంది? కాబట్టి ఇవాళ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత ప్రజాస్వామ్య విలువల కట్టుబడి ఉంటా అన్నటువంటి భారత పాలక వర్గాలు, మరీ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ బీజేపీ ఏదైతే ఎన్నికలకు ముందు మేము ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టు పార్టీతోటి చర్చలు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో, ఎన్నికల మేనిఫెస్టో పెట్టిందో, దాని ప్రకారం మీరు మీనమేసాలు లెక్కబెట్టకుండా దీంట్లో ఎవరు గెలిచిండ్రు ఎవరు ఓడిండు అనేది కాదు, అంతిమంగా ఆదివాసీల గెలిపే అందరి లక్ష్యంగా ఉండాలి. మావోయిస్టు గెలిచిందా లేకపోతే ప్రభుత్వం గెలిచిందా ముఖ్యం కాదు. ఇక్కడ భారత రాజ్యాంగం గెలవాలి, భారత ప్రజాస్వామ్యం గెలవాలి, ఆదివాసులు గెలవాలి. ఇలా భారత రాజ్యాంగం మీద ప్రపంచ దేశాలు ఏం మాట్లాడుకుంటున్నాయి ఒకసారి చూడండి. తన బిడ్డల మీద, తన భూభాగంలో యుద్ధం చేస్తున్నారంటే ఏమనుకుంటుంది ప్రపంచ దేశాలు? సిగ్గుతో తల వంచుకోవాలి. భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం అనే పరిస్థితిలో ఉంది ఇవాళ. నా రాజ్యాంగం గొప్పది, నా ప్రజాస్వామ్యం గొప్పది అని చెప్పుకోవడానికి ఆనవాళ్ళు ఉండాలి కదా. ఒక నిరంకుశ పాలన 1975-77లో ఉంటే, ప్రకటిత ఎమర్జెన్సీ ఉంటే ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడ్డాం. ప్రజాస్వామ్యం కూని అయిందని, రాజ్యాంగం కనపడకుండా పోయిందని ఎంత బాధపడ్డాం. మరి ఇవాళ ఈ పరిస్థితి వస్తే ఏం మాట్లాడాలా? కాబట్టి భారత ప్రభుత్వం ఒక వ్యక్తి, 2 వ్యక్తులతో కూడిన సమస్య కాదు ఇది. సో ఈ మధ్యకాలంలో సీతక్కని కలిసినట్టున్నారు. కలిసినాం. ఒక్క సీతక్కనే కాదు, జానారెడ్డి గారు కలిసినాం, కేశవరావు గారిని కలిసినాం, తర్వాత అన్ని పార్టీలతో, బీజేపీ ఎంపీలతో మాట్లాడుతున్నాం అమ్మా, ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాం. మాకు ఇక్కడ పార్టీలకు సంబంధాలు లేదు, రాజకీయ సంబంధం లేదు. ఆదివాసీల మాన ప్రాణాల రక్షణ ముఖ్యం. వాళ్ళు దీనంగా మమ్మల్ని కాపాడండి, మా మాన ప్రాణాలు కాపాడండి, మీ మూలవాసులం, ఈ దేశ సంపదను కాపాడిన వాళ్ళం అని వాళ్ళు అడుగుతుంటే, మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఇవాళ
మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ ఒక దగ్గర అక్కడ కర్రెగుట్ట ఆపరేషన్ జరుగుతుంటే ఇక్కడ తెలంగాణలో ఉండే మీరందరూ స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా శాంతి చర్చల కోసం ముందుకు రావాలి అని మీ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎందుకు ఆపరేషన్ స్టార్ట్ చేసిన కేంద్రానికి వెక్కట్లేదు? అంటే తప్పనిసరిగా ప్రజల యొక్క స్పందన పెరిగిన తర్వాత, ప్రజల యొక్క ఏదైతే నిరసనలు తెలిపిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఇప్పుడు మనం చూసినాం రైతుల 3 చట్టాలు తెచ్చిన తర్వాత సంవత్సరం కాలం జరిగింది. ఎన్నెన్నో ఈవెన్ రైతు చట్టాలది కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమ పోరాటం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వము ఆ ప్రతినిధులతోటి చర్చలు చేయలేదా? అవును, చేయలేదా? చర్చలు ఏమని ఇలా కొత్తయా అమ్మా? ఇదే బీజేపీ వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయుధాలతోటి ఉన్నటువంటి వాళ్ళతో చర్చలు చేయలేదా? బోడోల్యాండ్తో చర్చలు చేయలేదా? గుర్ఖాల్యాండ్తో చర్చలు చేయలేదా? నాగాలాండ్తో చర్చలు చేయలేదా? కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకోలేదా? అరే ఏమో విచిత్రంగా ఉంది. ఇప్పుడు భారత రాజ్యాంగం మీద ఏమాత్రమైన గౌరవం ఉంటే వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలి. సో మావోల వైపు నుంచి శాంతి చర్చలు కావాలని అప్పటికే 3 లేఖలు రాశారు. ఇక్కడ కూడా కాల్పులకి తెగబడట్లేదు. అక్కడ ఉండే గూడాలందరూ కూడా ఈ ఆర్మీ వల్లనే ఇవాళ భయపడే పరిస్థితి. అంతే కదమ్మా. ఇప్పుడు మీరు అందరూ అంటున్నట్టు 24,000 మంది బలగాలు ఉన్నారు. ఆ మొత్తం ఆ గుట్టల పరిసరాల్లో ఉన్నది అంతా కొడితే 1000 లోపు ప్రజలు, 1000 లోపు ప్రజలు ఇంత భయంకర భీకర శబ్దాలు విని బతకగలుగుతారా? మీడియా వాళ్ళమ్మా సుమారు 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీడియా వాళ్ళే ఈ శబ్దాలు విని బిత్తరబోతున్నారు, మూర్చబోతున్నారు. కాబట్టి ఇక దీనికి చర్చలే పరిష్కారము. మాలాంటి వాళ్ళం చాలామంది మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆదివాసీల క్షేమం కోసం, సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మనం ప్రయత్నాలు చేద్దాము. వాళ్ళు భరతమాత ముద్దు బిడ్డలు, వాళ్ళు భారత పౌరులు. వాళ్ళు ఈ మావోయిస్టులని అంతం చేయడం ద్వారా ఆదివాసీల సమస్య, ఆదివాసీల పోరాటాల ఉద్యమాల సమస్య పరిష్కారము అవుతుందని అనుకోకుర్రి. చరిత్ర ఒక్కసారి అధ్యయనం చేయండి అనేదే మా అభిప్రాయం. సో ఇప్పుడు మావోయిస్టులు అని వాళ్ళ వేటాడి చంపుతున్నారు అని కూడా చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు నిజంగా వాళ్ళని వేటాడాల్సిన పరిస్థితులు ఉన్నాయా? ఎందుకు వేటాడాలమ్మా? దేనికి వేటాడాలా? ఇప్పుడు వాళ్ళు ప్రకటించి నెల పైన అయిపోయింది కాల్పుల విరమణ. ఇప్పటి వరకు ఒక్క తూటా వేలినట్టుందా? ఒక్క ల్యాండ్ మైన్ వేలినట్టుందా ఎక్కడైనా కానీ? పోలీస్ బలగాలే చెప్తలేవు కదా, ప్రభుత్వం కూడా చెప్తలేదు కదా, మీడియా కూడా చెప్తలేదు కదా. వాళ్ళు మాట తప్పిండ్రు, మాట మీద నిలబడలేదని ఎవరు అంటలేరు కదా. మరిగా ఇప్పుడు మాట తప్పింది ఎవరు? ప్రభుత్వమే. ప్రభుత్వం అమ్మా, బీజేపీ ప్రభుత్వమే మాట తప్పింది. సో హిడ్మా అక్కడ నుంచి తప్పించుకొని ఎస్కేప్ అయ్యిండు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి అసలు మేము హిడ్మానో లేకపోతే వాళ్ళు చెప్తున్న అనేక పేర్లు ఉన్నాయి కదా, మాడవా అని, హిడ్మా అని, దామోదర్ అని, లేకపోతే ఎవరెవరో పేరు చెప్తున్నారు, సుజాత అని, సోను అని, చంద్రన్న అని, తెలంగాణ రాష్ట్ర కమిటీ అని, దక్షిణ బస్తరు కమిటీ అని, ఇంకేదేదో చెప్తాం. మేము ఈ చర్చలోకి పోదలుచుకోలేదు. వాళ్ళు ఎవరన్నా కానీ, వాళ్ళ పేర్లు ఎవరన్నా కానీ, వాళ్ళు ఎవరన్నా కానీ, వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు చేయడానికి సిద్ధమని ప్రకటించినప్పుడు మీరు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని చర్చల వాతావరణాన్ని ఏర్పాటు చేయండి. ఫస్ట్ మీరు చర్చలకు సానుకూలత ప్రకటన కాల్పుల విరమణ ప్రకటన ద్వారానే ప్రారంభించండి. కాల్పుల విరమణ ప్రకటిస్తే నేను అనుకోవడం 50% సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి అటువైపు మానవతావాదులుగా చెప్పబడే వాళ్ళం, మనిషి అని చెప్పుకునే ప్రతి వాళ్ళం ఈరోజు భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక లేకపోతే నేను మనిషిని, నా దేశంలో రాజ్యాంగం ఉంది, నా దేశం రాజ్యాంగం గొప్పది, నా దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పుకోవడానికి మనం సిగ్గుతో తల ఉంచుకోవాలి. అంటే బీజేపీ ఎమ్మెల్యేలు మొత్తుకుంటారు, బీజేపీ ఎంపీలు మొత్తుకుంటారు, బీజేపీ లీడర్లు మొత్తుకుంటారు. బీజేపీ వాళ్ళే మాతో మాట్లాడుతున్నారు, మాతో చెప్తున్నారు మేము కూడా
మా మనసులో ఉంది, బాధ కలుగుతున్నది, ఆవేదన కలుగుతున్నది, కానీ మేము మాట్లాడలేము. మీరు మాట్లాడండి, మీరు చేయండి అని మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆదివాసీలు, వాళ్ళు ఆదివాసీ బిడ్డలు కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న సీతక్క ఏమంటుంది, నేను ఆదివాసీ బిడ్డని, నేను ప్రభుత్వంలో ఉన్నా నేను నా జాతి కోసం మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటలేదా? కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచిండ్రు ఎవడు ఓడిండ్రని పక్కన పెట్టి భారత రాజ్యాంగం గెలవాలి, భారత ప్రజాస్వామ్యం గెలవాలి, ఆదివాసీలు గెలవాలి. ఇది లక్ష్యంగా మనం ముందుకు పోదామనేది మా భారత్ బచావో అభిప్రాయం. డన్. ఇది కగార్ క్లైమాక్స్ సీన్కి సంబంధించి అట్లీస్ట్ ఇప్పుడైనా కగార్కి క్లైమాక్స్ పడాలి. ఎందుకంటే అక్కడ ఉండే ఆదివాసీ గూడాల కంటి మీద నిద్ర కునుకు లేకుండా ఉండే పరిస్థితి, భయంగా బ్రతుకుతున్నారు. మా ఊళ్ళని నిజంగా మట్టి కల్పిస్తాం, లేదంటే మావో మాట వినిపించకుండా చేస్తాం అని అదేదో ఖగార్ అని ఆపరేషన్ స్టార్ట్ చేశారు. కానీ ఆ ఆపరేషన్ వల్ల కలుగుతున్న నష్టాలు లాభాలు ఏందో కూడా ఒకసారి మళ్ళీ అధికారులు ఆలోచించాలని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి విజ్ఞప్తులు వినతులు వస్తున్నాయి. మరి దీన్ని కేంద్రం ఎట్లా తీసుకుంటుంది అనేది చూద్దాం.